బోర్ పాయింట్ ఎక్కడ నా ఆలోచన ఏంటంటే పక్షంగా ఎక్కడైతే బోర్ వేయించిండో అక్కడ ఇప్పుడు పంపు రూమ్ ఉంటుంది. పెద్దలు నాకు చెప్తుండే ఇక్కడనే బోర్ వేయించిండు, బోర్ నడుస్తుండే. కానీ ఇప్పుడు నేను పాయింట్ వేయాలంటే ఏది ఆ పంపు రూమ్ తీసేయాలి, దాని తర్వాత ఆ సంపు తీసేయాలి, ఆ రూమ్ తీసేయాలంటే కష్టం, ఇంపాసిబుల్. నేను చెప్తూ వచ్చిన ఏం లేదన్న, పంపు రూమ్ ముందే బండి పెట్టేసేసినాం, ప్రార్థన చేసిండు జీటీ అన్న. ఉదయకాలం అయింది, స్టార్ట్ అయితే 100 ఫీట్లు పోయింది, 200 ఫీట్లు పోయింది, చుక్క నీళ్ళు లేవు. 300 ఫీట్లు పోయింది, నీళ్లు లేవు. 400 పోయింది, 500 పోయింది, 600 పోయింది, 700 కూడా పోయింది, నీళ్ళు లేవు. నాకేమో ఎక్కడ లేని బాధ, నా తల్లి సంఘంలో నీళ్ళు లేవు. ఆ రోజుల్లో నేను ఏదైతే బండి కొని వస్తున్నా అదే లేటెస్ట్ బండి అనమాట. దాదాపు 1200 ఫీట్ల వరకు ఈజీ బోర్ వేయగలుగుతుంది, లేటెస్ట్ అనమాట. అంతకన్నా ముందు 2 సంవత్సరాల కన్నా ముందు ఒకవేళ జీటీ అన్న ఓకే అన్నప్పుడు నేను తెస్తే అప్పుడు ఉన్న కెపాసిటీ, బోర్ వెహికల్ కెపాసిటీ ఏంటంటే 600 వరకే వేయగలుగుతుంది బోర్, అంతకన్నా మించింది వేయలేదు. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రభు ఏది చేసినా మన మేలు గురించి చేస్తాడు. ఆ 600 ఫీట్లు వేపిస్తుంటే నీళ్లు పడబోతుంటే ఇడిచిపెట్టేస్తుంటే, కానీ 2 సంవత్సరాలు ఆగినందుకు, నేను ఆగినందుకు అప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, పెద్ద వెహికల్స్ వచ్చినాయి కాబట్టి లోతుగా 700 ఫీట్లు అయింది. ఒక బ్రదర్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, అన్న ఏమన్నాడంటే, అరే పొరపాటు చేసినవే, జియాలజిస్ట్ని తెచ్చి చూపిస్తే బాగుంటుండే అని అంటే, దుమ్ము లేచిపోతుంది అంత బండనే, నీళ్ళు చుక్క నీళ్ళు 750 అవుతుంది. నేను చెప్పుల స్టాండ్లోకి పోయి, బుక్ రూమ్ ముంగడనే ఆ చెప్పుల స్టాండ్లోకి పోయి నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభువా, లోకంలో అనేకులకు నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేని బాధ నా కళ్ళతో నేను చూస్తూ వచ్చిన. నా దేవుని మందిరంలో నీళ్లు ఉండాలని నాకు ఆశ. అనేక మంది కోరుకుంటారు, కానీ ప్రభా నాకైతే నా తల్లి సంఘంలో, నా హెబ్రోన్లో నీళ్లు కావాలని కన్నీరు విడుస్తూ, నేను 800 అయిపోయింది, చుక్క నీళ్ళు లేవు, అంత దుమ్ము లేచిపోతుంది, అందరూ అరే అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయే, అదే ఆలోచన ఉంది. కానీ నేనైతే నా ప్రభు ఆ యొక్క కన్నీటితో బాగా ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభా నా దేవుని మందిరం నీళ్ళు కావాలి, నా దేవుని మందిరం నీళ్ళు కావాలి. 850 అయిపోయింది,